అందరికీ శుభోదయము. నా పేరు నవ్యశ్రీ. నా పేరు అంక. నా పేరు ఇషాని. నా పేరు లోహిత్య. నా పేరు చిన్మయ్ శ్రీరామ్. నా పేరు నిహాల్ కుమార్. ఇది ఏ మాసం? మాసం అంటే ఏంటి? మాసం అంటే తెలుగులో నెల. అవును, ఇది ఆషాఢ మాసం కదా. అవునవును, ఈ ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమిని గురు పౌర్ణమిగా జరుపుకుంటారు. ఆ రోజే గురు పౌర్ణమి ఎందుకు జరుపుకుంటాము? పూర్ణిమ రోజులో వేద వ్యాసుల వారు జన్మించారు. ఇంతకీ వేద వ్యాసులు ఎవరు? వేదవ్యాసులు పరాశర ముని సత్యవతి ఒక కుమారుడు. ఈయన వేదాలను విభజించారు తెలుసా? మళ్ళీ వేదాలు ఎన్ని? వేదాలు 4. వాటి పేర్లేంటి? ఋగ్వేద, యజుర్వేద, అథర్వణ వేద, సామవేద. ఇంతేనా? మహాభారతం 18 పురాణాలు కూడా రాశారు. ఆయన సప్త చిరంజీవులలో కూడా ఒకరు. చిరంజీవి అంటే ఎప్పటికే బ్రతికే ఉన్నట్టు కదా. గురు పౌర్ణమి ఎందుకు జరుపుకుంటాము? గురువులకు గుర్తుగా. అవును, మనలోని అజ్ఞానం అనే చీకట్లను గురువు తన జ్ఞానంతో తొలగిస్తాడు కదా. అందుకేగా అందరినీ తన రచనల ద్వారా జ్ఞానాన్ని అందించిన వేదవ్యాసుని పుట్టినరోజున గురు పౌర్ణమి జరుపుకొని గురువులకు కృతజ్ఞతలు తెలుపుకుంటే మన జ్ఞానం రెట్టింపు అవుతుంది.